అరే గజ్జల, చెప్పరా బట్టు. రేపేమో భారతీయుడి సినిమా రిలీజ్ ఉంది, కొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉన్నాయి. అసలు బజ్జే లేదేంట్రా? కారణం ఏంటంటావు? అరే మామ, భారతీయ 2 సినిమాకి బజ్ లేకపోవడానికి కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయరా. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి థియేట్రికల్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ ట్రైలర్ ఇంప్రెసివ్ గా లేకపోవడం. అదేంట్రా బాగుంది కదా నువ్వు అనొచ్చేమో. భారతీయుడి సినిమా ఏదైతే 90s లో రిలీజ్ అయిందో ఆ సినిమాలో మెయిన్ కీ కాన్సెప్ట్ వచ్చేసి కరప్షన్. ఆ కరప్షన్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో చూపించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్రైలర్ కట్ లో అది క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఇది కూడా కరప్షన్ మీద వెళ్తుందనే తెలుసు, బట్ ఏ ఫ్యాక్టర్స్ మీద వెళ్తుంది, కీ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దేని మీద ఫోకస్ చేయబోతున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే టీమ్ క్రియేట్ చేయలేకపోయింది, జనాల్లోకి తీసుకుని వెళ్ళలేకపోయింది. ట్రైలర్ కట్ విషయంలో టీమ్ ఫెయిల్యూర్ అది. ద మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే సినిమా ఆల్బమ్ మామ. భారతీయుడి సినిమా ఆల్బమ్ ఒక ఎవర్ గ్రీన్. అది అందులో ఉండే పాటలు అయితే మాత్రం ఓ వేరే లెవెల్. రెహమాన్ అయితే ఇచ్చి పడేసాడు. బేసిక్ గా రెహమాన్ శంకర్ కాంబినేషన్ అంటే అదొక టైప్ ఆఫ్ జెమ్ అని చెప్పొచ్చు. ఏ కారణంతో ఈ సినిమాకి రెహమాన్ పక్కన పెట్టి అనిరుద్ధిని తీసుకొచ్చడం మనకి తెలియదు కానీ ఒక విషయం చెప్పనా నేను? ఏంట్రా? అనిరుద్ధ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఏమో అది కూడా కారణమై ఉండొచ్చు. బట్ భారతీయుడు లెవెల్ సాంగ్స్ ఇందులో లేకపోవడం, మరీ భారతీయుడు రేంజ్ కాకపోయినా ఒక మంచి ఆల్బమ్ అన్నది లేకపోవడం సినిమా బజ్ని కొంచెం తగ్గించిందని నా అభిప్రాయం. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే శంకర్ 2010 తర్వాత రోబో సినిమా వచ్చిన తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే ఇవ్వలేకపోయాడు. సో జనాలకి శంకర్ మీద నమ్మకం అయితే నెమ్మదిగా సన్నగిల్లింది. బట్ ఎప్పటికైనా కంబ్యాక్ ఇవ్వగలిగే డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకడు. అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే 90s టైంలోనే సినిమాని ఫ్యూచర్ని ఆలోచించి ఒక రేంజ్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు సినిమాని. సో ఆయన అంత ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్ అరుదుగా ఉంటారు. ఎప్పటికైనా మంచి కంబ్యాక్ అయితే ఇస్తాడు. ఏ మాటకి ఆ మాట అయితే చెప్పుకోవాలి. సినిమా టీం అయితే మాత్రం ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. అటు తమిళ్లో ఎలా జరుగుతున్నాయో తెలుగులో కూడా పని కట్టుకుని వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారు. ప్రెస్ మీట్స్ అయితే ఇస్తున్నారు. టీం అంతా కూడా వచ్చి మంచి ఎఫర్ట్ అయితే చేస్తున్నారు. వరల్డ్ వైజ్ ప్రమోషన్స్ అనేవి చాలా బాగా చేస్తున్నారు. బట్ డిస్పైట్ ఆఫ్ ప్రమోషన్స్ బజ్ అయితే మాత్రం సినిమాకి ఎక్కడో కూడా కనిపించట్లేదు. సినిమాని సేవ్ చేసేది ఏదైనా ఉందా అంటే అది కేవలం మౌత్ టాక్ మాత్రమే. కొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉన్నాయి అండ్ ఏమో రేపు సినిమా రిలీజ్ ఉంది. రెగ్యులర్ షోస్లో వచ్చిన మౌత్ టాకే సినిమాని ఏమైనా సేవ్ చేయాలి. ఒక మంచి ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళకైతే ఖచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుందాం. శంకర్ మనం అనుకున్నట్టే మంచి కంబ్యాక్ ఇవ్వాలని కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. ఇండియన్ 2, హిందుస్థాన్ 2, భారతీయుడు 2.